నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తెలంగాణ ఉద్యమకారులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఇవాళ ప్రజాభవన్ కు వచ్చారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తామని సీఎం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి అన్నారని ఉద్యమకారులు తెలిపారు. అలానే 250 గజాల స్థలం కూడా ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారని ఉద్యమకారులు తెలిపారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ తమను ఏమాత్రం పట్టించుకోలేదని, ఎటువంటి గుర్తింపు గాని సహాయం కానీ చేయలేదని వారు వాపోయారు. తమపై పెట్టిన కేసులు, వాటి వివరాలు సీఎం రేవంత్ కి అందించేందుకు ఉద్యమకారులు ప్రజాభవన్ కి వచ్చారు. ఆ విశేషాలేమిటో ఇప్పుడు చూద్దాం. 6వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మా యొక్క బాన్స్వాస కాన్స్టిట్యున్సీలో తెలంగాణ ఉద్యమం కొరకు అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులం సార్ మేము. కానీ మేము ఇన్ని రోజుల నుంచి ఉద్యమం చేసినా కూడా ఏ ఉద్యమంతో అయితే కేసీఆర్ గారు గద్దెనెక్కిర్రో కానీ ఇప్పటి వరకు కూడా ఉద్యమకారుని ఎప్పుడు కూడా పట్టించుకున్న పాపన లేదు. మేము మా భార్య పిల్లల్ని వదిలేసి అనాథాలుగా మేము జైలు పంటి తిరుగుతూ మమ్మల్ని పోలీసులు వేధించినా కూడా ఏ పోలీస్ స్టేషన్లో మాకు బంధించినా కూడా మేము ఖచ్చితంగా మేము తెలంగాణ రాష్ట్రం కావాలన్న ఉద్దేశంతో ఏ తెలంగాణ కోసం అయితే పోరాడినామో మాకు ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు సార్. ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులను గుర్తించి నిజమైన ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 250 గజాల ఇల్లు స్థలాన్ని ఇస్తానన్నందుకు మేము రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. అలాగే మాకు పెన్షన్ కూడా ఇస్తానని చెప్పారు. ఆ సార్ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. దయచేసి ఈ ఉద్యమకారులను గుర్తించిన రేవంత్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు బతకాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మాకు ఏదైతే మర్చిపోయిండో కేసీఆర్ మేము ఉద్యమం చేసినప్పుడు ఉద్యమకారులం అనే మాటనే మర్చిపోయింది. ఎందుకోసం అంటే మేము మమ్ములని ఉద్యమకారులు అని చేస్తే అయినా ఉద్యమకారుడు అనే మాట మర్చిపోతారు జనం అని చెప్పేసి మమ్మల్ని ఉద్యమకారులని తొక్కేసారు. 2006 నుంచి ఇప్పటి వరకు మేము ఇంకా జెండాలు మోస్తూనే ఉన్నామే తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినందుకు మాకు ఉద్యమకారులను గుర్తించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మాకు ఈరోజు రేవంత్ రెడ్డి గారు 250 స్థలం ఇస్తా అన్నారు కదా, అయినా మళ్ళీ మీరు సార్ని కలవడానికి దేనికోసం, అంటే ఏదైనా సమస్య గురించి వచ్చారా లేదా ఇదే విషయం సార్ కృతజ్ఞత తెలపడానికి వచ్చారా? మేము దానికో ఆప్షన్ పెట్టారు సార్. 6 గ్యారెంటీలు ఆప్షన్లు పెట్టిర్రు. మీరు ఉద్యమం చేసిర్రా, ఎప్పుడు చేసిర్రు, చేస్తే మీ ఎఫ్ఐఆర్ నంబర్ ఏంది, ఇవన్నీ చెప్పారు సార్ మాకు. ఆ ఎఫ్ఐఆర్ నంబర్లతో సహా మొత్తం తీసుకొచ్చినాం. మేము తీసుకొచ్చి అక్కడ సబ్మిట్ చేసినాము. మా అదృష్టం ఏంటంటే మాకు రేవంత్ రెడ్డి సార్ వస్తాడని అనుకున్నాము. కానీ బాన్స్వాడ నుంచి రాత్రి 2 గంటలకు వచ్చి పడుకున్నాం కానీ రాలేదు సారు. అక్కడ ఆఫీసర్లకు ఇచ్చినాము. వాళ్ళు ఎట్లాగో వాళ్ళు తెలియజేస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాం సార్.